నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు అయితే కనుక జూమ్ కాల్లో ఉన్నారు శివరుద్ర స్వామి గారు. శివాజీ టాపిక్ అయితే కనుక ఉన్న గుందికి ఇంకా చాలామంది ప్రముఖులు బయటకు వస్తూనే ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. శివాజీ గారు ఆయన చేసిన వ్యాఖ్యలకు కూడా క్షమాపణ కూడా తెలియజేశారు. కానీ ఉద్దేశం కరెక్ట్ అయ్యే ఉండొచ్చు, కానీ ఒక రెండు మాటలైతే దొర్లాయి అని కూడా ఆయన క్షమాపణ తెలియజేశారు. అయినా కూడా దాని మీద రకరకాలుగా ఎవరి అభిప్రాయం అయితే వాళ్ళు తెలియజేస్తూనే వస్తున్నారు. రీసెంట్గా మనం చూస్తే కనుక నా అన్వేష్ ఛానల్ అన్వేష్ కూడా దాని మీద అసలు ముందు శివాజీ గారు చేసిన వ్యాఖ్యల కన్నా కూడా ఆయన అయితే దారుణంగా మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన దేవతల్ని, ఎంతో మందిని అవమానిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. దీని గురించి మనం శివరుద్ర స్వామి గారితో మాట్లాడదాం. స్వామి నమస్తే. నమస్కారం అమ్మా, చెప్పండి. స్వామి, మీరు వినే ఉంటారు నాన్ వెజ్ చేసిన వ్యాఖ్యలైతే ఎంతో ఘోరంగా మన దేవతల్ని అవమానిస్తూ మాట్లాడాడు. దీని గురించి మీరు ఒక్కసారి మాట్లాడండి గురుగారు. ఇప్పుడు మన చరిత్ర ఒక మొక్కను తీసుకెళ్లే వేరే 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 దేశస్తులు వ్యాపారాలతో పాటు, ఆరోగ్యాలతో పాటు మన ధర్మం ఎంత గొప్పదో చెబుతూ తిరుగుతున్నారు. అలాంటిది ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఈ గాలి ఈ శ్వాస పీల్చుకొని భారత భూమిని అంటే భారత జాతిని తక్కువ అంచనా వేసిన వాడు ఎప్పటికైనా వెన్నుపోటుదారుడే. అవును. ఒక మంచి ప్రశ్న తల్లిదండ్రులు గుణగణాలను నేర్పించి ప్రపంచానికి తెలియచేసేలా చేయాలి. ఇప్పుడు మీరన్న ఈ పేరు ప్రపంచ యాత్రికుడును అని తిరుగుతూ ఉన్న ఈ మహానుభావుడు తల్లి జానకి మాత గురించి, తల్లి ద్రౌపది మాత గురించి ఏం తెలుసని తక్కువ మాట్లాడతాడు. వారి యొక్క పవిత్ర ద్రౌపది మాతకి వస్త్రాధారణ ఎవరు కూడా విచక్షణ రహితంగా చేసినట్టు చరిత్ర లేదమ్మా. శ్రీకృష్ణ పరమాత్ముడు చీర అలా పట్టి ఆ ఒక జూదంలో జరిగిన వ్యవహారానికి అలా లాగడమే ఇంకొక చీర చుట్టుకుంది వచ్చి. శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన మహా ఘన చరిత్రలు మనకు తెలిసినదే కదా, వివరించబడు. అలాంటిది ద్రౌపది మాత అవమానం జరిగింది. అవమానము ఈయనకి చేస్తాం కదా వచ్చిన తర్వాత మనందరం, అదే అవమానం. అదే కదా. సీతామాత రావణాసుడు సినిమా యాక్టర్స్ మీద వచ్చిన టాపిక్ కి దేవతల మీదకి వెళ్లాల్సిన అవసరం అసలు ఎంత ఉందంటారు గురుగారు? మనోభావాలు దెబ్బతీసేది ఎవరిపైన మరి? దేవీ దేవతలను అంటే కదా మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి అలాంటి మూర్ఖుడిని ఎప్పుడు కూడా ఉపేక్షించబోయేదాడు. వాడు క్షమాపణ చెప్తున్నాడు, ఇప్పుడు ఏదో చేస్తున్నాడో కానీ అది క్షమాపణ చెప్పినట్టుగా లేదు. మీరందరూ మీడియా ఛానల్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అమ్మా, కంటిన్యూషన్ గానీ ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. ఇదే టాపిక్ ఇట్ హ్యాస్ టు బి బర్న్. చాలా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు పడాలి. అప్పుడే గాని పోలీసు వాళ్ళు గాని, పెద్ద అధికారులు గాని, ప్రభుత్వ అధికారులు గాని, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్సే గాని, లేకపోతే ఇంకేదో ఇండియన్ ఎంబాసీ అంటే మన దగ్గర ఉన్న అంటే మన దేశం నుంచి వేరే దేశాలకు పోయేది ఒక ఆఫీస్ ఉంటది కదమ్మా, ఇలాంటి వాళ్ళందరికి చేరాలి, నార్త్ కు చేరాలి. నార్త్ నుంచి కూడా ఎన్నెన్నో విషయాలు చేర్చాలి. మేమందరికి నార్త్ మొత్తం డామ్ చేసి పెట్టినా నేను. కుంభమేళ ఉంది అని చెప్పేసి అందరు ఆగారు, కానీ ఈ రోజు నుంచి అక్కడ కుంభమేళ, మహాకుంభమేళ నడుస్తుంది. అక్కడ అర్ధ మగ్గు కుంభమేళ అంటారు. ఆ కుంభమేళ 75 సంవత్సరాలకు వస్తుంది. అందరు బిజీలు ఉన్నారు అక్కడ. నార్త్ లో అందరికి మెల్లిమెల్లిగా చేరిపోయింది విషయం. ఎందుకంటే సీతామాత అని అంటే అమ్మ ప్రపంచానికి దేవతలాగా మనం భావించి తీసుకెళ్తాం. అవును గురుగారు, ఎందుకంటే మన కట్టు బొట్టు మెచ్చి చాలా మంది విదేశీయులు కూడా అట్రాక్ట్ అయ్యి మన దేశానికి వచ్చి మన సాంప్రదాయాన్ని పొగుడుతూ ఉంటే, మన దేశస్థుడు అయ్యుండి అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ ఇట్లాంటి మాటలు మాట్లాడటం అనేది అన్యాయంగానే చెప్పుకోవాలి. అన్యాయం అనకూడదు, అది సంస్కారం లేనివాడు అనాలి. అవును గురుగారు. వానికి గౌరవం లేదు. వాడు పుట్టింది తల్లికే కదా. వాడేమన్నా తల్లికి పుట్టకుండా అక్రమానికి పుట్టాడా? అలాంటప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు అక్రమమైనది అని చెప్పేసి మన భారతదేశం గురించి తక్కువ అంచనా? నీ తల్లి నీకెంత పవిత్రమైనది, భారత జాతి భారతీయులందరికీ అంతే పవిత్రమైనది. అలాంటి పవిత్రంగా ఎలా మాట్లాడతాడు? నాలికలు అదుపులో లేకపోతే దాన్ని అదుపులో పెట్టే బాధ్యత మనందరికీ తెలుసు.
ఇంకా మనం చక్కగా పెడతాం. తెలంగాణ ప్రజలైతే ఇంకా బలంగా పెడతారు. కాబట్టి ఏంటంటే అమ్మా, మన నాలికలు మనల్ని విలువలు కోల్పోయేలా చేయకూడదు తల్లి. అవును అన్వేషణ గురుగారు. ఏదైతే మాట్లాడాడో ఈ ఉమ్, రోజు ఆయన పరిస్థితి చూడండి. ఆయనంతలో ఆయన చేసుకున్నదే వ్యవహారం ఈ రోజు ఆయన కోల్పోతున్నాడు. అవును. ఈయన గారికి చెప్పబోయే గుణపాఠం ఎలా ఉండాలి అని అంటే, వేరే వాళ్ళు మన స్త్రీ గురించి గాని, మన యొక్క దేవీ దేవతల గురించి గాని, సనాతన ధర్మం గురించి గాని తక్కువ చేస్తే తాట తీసేస్తారని తెలియజేసేలా ఉండాలి. అవును. రమ్మనండి. ఆయన ఉమ్, మొగతనము ఆటగాడు యొక్క ఆట చూయించమనండి. ఇప్పుడు రమ్మనండి. భారతదేశానికి రమ్మనండి. ఎక్కడో ఉండి విర్రవీగడం కాదు. రంగంలోకి దిగితే ఎవరు ఎవరి విర్రవీగారో తెలుస్తారు. మనోభావాలు మాట్లాడడం చాలే. ఆడపిల్లలు కట్టుబొట్టు చీర కట్టుకుంటేనే భారతదేశం అయ్యింది ఇది. అవును గురుగారు. ఉమ్, అర్థమైందా అమ్మా? ఆయన అర్థమైంది కేసులు పెట్టే గురుగారు. ప్రసక్తి లేదు. అందరు కేసులు ఉమ్, పెడుతున్నారు. మీరు కూడా పెట్టాలి అవును. కేసులు. చక్కగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. తప్పకుండా. చక్కగా కేసు కూడా వేయాలి. అదే చెప్పండి. గురుగారు, మీలాంటి వారు కనుక బయటకొచ్చి మాట్లాడితే ఇంకా చాలా మందికి అసలు ఆ విషయం అర్థమవుతుంది. నా అన్వేష ఛానల్ కూడా చాలా మంది అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. అసలు ఆ ఉన్న మిలియన్స్ సబ్‌స్క్రైబర్స్ కూడా అర్థం చేసుకొని ఈ సిట్యుయేషన్‌ని ఇది కరెక్ట్ కాదు. ఇట్లాంటి వ్యక్తిని మనం ప్రోత్సహించకూడదు అన్న విషయం కూడా అర్థం కావాలి ప్రజలకి. నిజమే మీరు అన్న మాట ఏంటంటమ్మా, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే తల్లి, ఇప్పుడు నాలాంటి సాధువులు, పురోహితులు పురోహితులు పండితులు, మఠపీఠాధిపతులు కాదు మాట్లాడాల్సింది, ఆడవాళ్ళు, హ్మ్. మహిళా అవును. సంఘాలు, స్త్రీ శక్తులు. మీ హ్మ్. మిమ్మల్ని మాట్లాడాల్సిన అవసరం ఎందుకుంది అంటున్నట్టమ్మా. హ్మ్. జానకి మాత అయినా, తల్లి ద్రౌపది మాత అయినా ఒక స్త్రీ, అవును. సృష్టికి మూలం. అలాంటి స్త్రీని అవమానపరిచినప్పుడు స్త్రీల స్పందన వస్తే హ్మ్. అప్పుడు అలాంటి సాధువులందరికీ విలువలు, పెద్ద పెద్ద వ్యక్తులందరికీ విలువలు, మీ మనోభావాలను దెబ్బతీసే విధముగా బిహేవ్ చేసిన వాడికి మేమందరం పని చెప్పడానికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడమ్మా, మీ దగ్గర నుంచి చాలా మంది మహిళా సంఘాల వాళ్ళు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అవును. కరాటే కళ్యాణి హ్మ్. గారే గాని, మిగతా ఆడవాళ్లే హ్మ్. గాని, మిగతా వాళ్ళే గాని, హ్మ్. కొంతమంది హేతువాదులు. ఆ మురళీ శర్మ గాడు ఉన్నాడు, వాడు దున్నపోతలాగా కూర్చొని ఉన్నాడు, పందినాయాల గాడు. వాడికి అప్పుడే చెప్పిన అఘోరి గాడి విషయంలో వీపు విమానం మొత్తం మోగుతుంది స్టూడియోలలో కూర్చొని, ఏది పడుతుంది మాట్లాడితే అని చెప్పి. వాడు ఆఖరికి మళ్ళీ ఏమంటున్నాడు, వాళ్ళు ఇష్టమండి, బట్టలండి వేసుకుంటారండి అని అంటున్నాడు. పళ్ళు అలా పెక్కిలించి తీసేస్తామని చెప్పండి ఒక మాట. శివరుద్ర సాధువు గారు చెప్పారు ఈ మాట అని చెప్పండి. స్త్రీలను తక్కువ చేసి మాట్లాడుతున్న మూర్ఖుడిని స్టూడియోలకు పిలిచి కూర్చోబెట్టేసేస్తే దున్నపోతలాగా ఉన్నాడు వాడు. నేను ఉంటే త్రిశూలంతో నువ్వు 2 ఒక్కలు చేసేవాడిని వాడిని. ఏది పడితే మాట్లాడేస్తాడు అవగాహన లేనివాడు. హ్మ్. అలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదమ్మా. అక్కడక్కడ అవును. మూర్ఖులు ఉంటారు. అలాంటి హ్మ్. మూర్ఖులను చూసేసి మనం ఏం చేసుకోవాలంటే పండ్లు రాలగొడతామని చెప్పాలి. అర్థమైందా తల్లి? ఎట్టి అవును పరిస్థితుల్లో గురుగారు. ఉపేక్షించేది లేదు. హ్మ్. అన్వేష అదే. క్షమాపణ చెప్పాలి. ముక్కు రాయాలి నేలకి. దాని ద్వారా హ్మ్. ముందుకు పోవడం మంచిది. తల్లి జగన్మాతని ఆహ్వానపరిచినందుకు హ్మ్. ఖచ్చితంగా మేమందరం హనుమంతులమై సిద్ధంగా ఉన్నాము. ఒక్కొక్కడి చేతిలో గద పెట్టుకొని నిలబడి ఉంటాం గుండు పగలగొట్టడానికి. టోపీ హ్మ్. పెట్టుకోవడం కాదు, టోపీ తీసి చూపిస్తారు అందరూ. అర్థమైందా తల్లి? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఎందుకంటే మాకు ఎంతటి అవమానం అనేది మాకు తెలుసు. దేవుళ్ళని, దేవతలని, సనాతన ధర్మాన్ని అని చెప్పేసి జీవితాలనే, ఒక కుటుంబాలనే వదిలిపెట్టేసేసి ధర్మం హ్మ్. కోసం తిరుగుతున్నాం మాము. మమ్మల్ని అవును. డైరెక్ట్ గా అవమానపరిచినట్టే ఇది. అవును కాబట్టి గురుగారు. మేము హ్మ్. ఉపేక్షించాం. స్త్రీ జాతి గొప్పది. ఆడపిల్లల్ని కాపాడడానికని మేము ఎన్నో సార్లు తిరుగుతూ వస్తున్న విషయాల్లో విజయం సాధించాం. అలాగే అన్వేష్ గారికి కూడా చెప్పేది, అలాంటి విషయాలలో క్షమాపణ చెప్పేస్తే సరిపోదు. మాటలు ఎలా తెలుసా అమ్మా, బుల్లెట్ హ్మ్. నుంచి వచ్చిన మన రివాల్వర్ నుంచి వచ్చిన బుల్లెట్ లాంటిది. అది గుండెలకి హాని చేయవచ్చును, మనిషిని ఏదైనా చేయవచ్చును. మాట అవును. వదిలేయకూడదు తల్లి. హ్మ్. మాట చాలా విలువైనది. నువ్వు కాలు జారితే వెనక్కి తీసుకొచ్చి అంటారు. మాట చాలా 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 తీసుకోలేం. బలమైనది. మాటలు వదిలే విలువలు పోవడం చాలా హ్మ్. తప్పది. మనోభావాల మీద దెబ్బ కొడుతున్నాడు. చేత అవును. కాదనుకుంటున్నాడు మన అందరికి. మనకి చేతన అవుతుంది కదమ్మా. హ్మ్. మనందరం బలంతోనే ఉన్న వాళ్ళమేగా అమ్మా. కారము, చూపిచ్చాలి. ఉప్పు అన్ని తిన్నోళ్ళమే కదమ్మా. హ్మ్. ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. సాధు సత్పురుషులందరం కూడా ఏకం చేస్తున్నాం. దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా ముందుకన్నారు. మాట్లాడండి రుద్ర గారు, ఖచ్చితంగా హ్మ్. స్పందిస్తామన్నారు. మాటల ద్వారా విలువలు కోల్పోతున్న వ్యక్తికి మన విలువలేందో తెలియజేసేలా చేద్దాం తల్లి. అలాగే గురుగారు. మీ అభిప్రాయాన్ని మాకు విలువైన సమయాన్ని కూడా కేటాయించినందుకు ధన్యవాదాలు గురుగారు.
జై శ్రీరామ్.